రాత్రి 11 కావస్తుంది టైం. బామ్మగారికి అప్పుడే మాగుర్నుగా నిద్రపడుతుంది. అంతలో తలుపు తెరిచిన అలికిడికి మెలకువ వచ్చేసింది. కన్ను తెరిచి చూస్తే మానస లోనకొస్తూ కనిపించింది. బెడ్ లైట్ కాంతిలో కూడా మనవరాల్ని స్పష్టంగా గుర్తుపడుతూ లేచి కూర్చుందామే. ఏమిటి అమ్మాయి, నువ్వింకా నిద్రపోలేదా? కళ్ళజోడు తగిలించుకుంటూ ఆశ్చర్యంగా అడిగింది. లేదు, నిద్ర రావటం లేదు అంది పొడిగా మానస. ట్యూబ్లైట్ స్విచ్ ఆన్ చేసి వచ్చి బామ్మ పక్కన కూర్చుంది. గదిలో పట్టపగల్లా లైటు పరుచుకుంది. ఏమైందే అదోలా ఉన్నావు? ఆఫీస్కి వెళ్ళొచ్చినప్పటి నుంచి కూడా నీలో తేడాగానే ఉంది. అడిగితే తిడతావని నోరు మూసుకున్నాను. ఆఫీసులో ఏదన్నా ప్రాబ్లమా? మనవరాలి చేయి అందుకుంటూ లాలనగా అడిగింది. అంతే, ఇక ఆపుకుందామనుకున్నా దుఃఖం ఆగలేదు మానసికి. నాకిక్కడ ఉండాలని లేదు బామ్మ, ఎక్కడికైనా పారిపోవాలని ఉంది. వాడి టార్చర్ భరించలేకపోతున్నాను అంటూ బామ్మ ఒడిలో తల పెట్టుకుని ఏడ్చేసింది. సడన్గా మనవరాలి దుఃఖం చూసి హతాశుతురాలైందావిడ. ఎంత కష్టం వచ్చినా చెదరని ధైర్యంతో గుండె నిబ్బరం గల యువతి మానస. ఆ సంగతి బామ్మ రాజమ్మకు బాగా తెలుసు. ఎంతో కష్టాన్ని గుండెల్లో దాచుకుంటే తప్ప ఇంతగా బాధపడదు. వాడి టార్చరు భరించలేకపోతున్నానని మానస అనగానే ఆవిడ కళ్ళ ముందు రవీంద్ర మెదిలాడు. ఏమిటే తల్లి ఇది? ఉన్నట్టుండి ఏమైందే నీకు? అంత భరించలేని టార్చర్ పెట్టే వెధవని ఇంటికెందుకు తీసుకొచ్చావే? ఉండు, ఇప్పుడే వెళ్ళి ఆ కుర్రాడి సంగతి తేల్చేస్తాను అంటూ లేవబోయింది కోపంగా. బామ్మ, నేను చెప్పేది రవీంద్ర గురించి కాదు అంటూ లేచి సరిగ్గా కూర్చుంటూ కళ్ళు తుడుచుకుంది మానస. ఇంకెవడు? మరింత ఆశ్చర్యపోతూ అడిగిందావిడ. వాడి పేరు నాగరాజు. మా ఆఫీసుకి దగ్గరలో వేరే ఆఫీసులో పనిచేస్తాడు అంటూ ఇక ఏదీ దాచకుండా జరిగిందంతా చెప్పింది. నీతో చెబితే మరింత అల్లరవుతానన్న భయంతో ఇంతదాకా నీకు ఈ విషయాలు చెప్పలేదు. ఇప్పుడు మరీ రెచ్చిపోతున్నాడు. ఇక్కడ మనిద్దరమే ఉంటున్నామని వాడికి తెలుసు. బలవంతంగా పెళ్లి చేసుకుంటాడట. రేపొద్దున నిశ్చితార్థానికి మన ఇంటికి వస్తానన్నాడు. వచ్చినా వస్తాడని భయంగా ఉంది అంది. ఎంత పని చేశావే? ఇన్ని రోజులు ఈ సంగతి నా దగ్గర ఎందుకు దాచావు? సాయంత్రం రవీంద్ర అడిగినప్పుడైనా చెప్పుండొచ్చు కదా అంది బామ్మ. రవీంద్ర సంగతి నాకు బాగా తెలుసు. కోపిష్టి. చెప్పానంటే వెళ్ళి వాడితో గొడవ పడతాడు. మర్యాద కోసం ఇంటికి పిలిచిన వాణ్ణి మన సమస్యల్లోకి లాగటం నాకిష్టం లేదు. అందుకే చెప్పలేదు. పొద్దుటే ఆ నాగరాజు వస్తే ఏం చెయ్యాలి? అదే భయంగా ఉంది అంది కిన్నవదనంతో. సరే, ఇప్పటికైనా నాతో చెప్పావు. ధైర్యంగా ఉండు, నేను చూసుకుంటాగా. ఎలా? వాడు రౌడీ వెధవా. అయితే ఏమైంది? పిచ్చి వేషాలేస్తే సచ్చినోణ్ణి నేనే చంపేస్తాను. నువ్వేం భయపడకు. ఇంత పిరికితనం ఎప్పుడు వచ్చిందే నీకు? వెళ్ళి నిశ్చింతగా పడుకో, నేనున్నా కదా. అది కాదే, వాడి గురించి నీకు తెలీదు. ఇప్పుడు తెలిసింది కదా, రాని చూద్దాం. అన్నట్టు రేపు వాడొచ్చాకైనా రవీంద్రకు తెలియకుండా ఉండదు కదా. ఎంతైనా మగాడు. ఓ మాట చెప్పి అతని సలహా అడిగితే బాగుంటుందేమో ఆలోచించు. వద్దు, ఇప్పుడేమీ చెప్పొద్దు. పైగా మందు కొట్టి పడుకున్నాడు. సరే సరే, అర్థమైందిలేవే. పొద్దుట చూసుకుందాం కానీ వెళ్ళి నిశ్చింతగా నిద్రపో. నేను చూసుకుంటాగా. వెళ్ళు, చాలా పొద్దుపోయింది. సరే. బామ్మ మాటలతో కొంత ధైర్యం తెచ్చుకుని తన గదిలోకి వెళ్ళి నిద్రపోయింది మానస. కానీ బామ్మగారికి నిద్ర పట్టలేదు. ఇది చిన్న సమస్య కాదు. మగదిక్కులేని కొంపని తెలిసే ఆ ఎదవ ఎవడో లోకువగట్టి మానసని ఏడ్పిస్తున్నాడు. వాణ్ణి ఆపటం తన వల్లవుతుందా? పోలీస్ రిపోర్ట్ ఇస్తే తమ బతుకులే అల్లరవుతాయి. ఎవరో ఒకరి సాయం తీసుకోకపోతే ఈ గండం నుంచి బయటపడటం కష్టం. చాలాసేపు ఆలోచించాక ఒక నిర్ణయానికొచ్చింది బామ్మ. మనవరాలు నిద్రపోయిందని నమ్మకం కలగ్గానే మెల్లిగా హాలు దాటి మెట్ల వద్దకు చేరుకుంది. ఎప్పటిలానే ఆ రోజు కూడా భారంగా తెల్లవారింది. ఉదయం 7 గంటలు. ఆకాశం మబ్బు పట్టడం చేత వాతావరణం చల్లగా ఉంది. సూర్యుడు కనిపించటం లేదు. ఆ ఇంట్లో ముందుగా లేచిన బామ్మగారు అప్పటికే స్నానాధికాలు ముగించుకుని పూజ చేసుకుని కిచెన్లో కాఫీ పెట్టి ఫ్లాస్క్లో పోసి టిఫిన్ తయారు చేసే పనిలో పడింది. కాస్త లేటుగా లేచిన మానసకు నాగరాజు భయం ఇంకా అలానే ఉంది. కొంపతీసి నిజంగానే వచ్చేస్తాడేమోనని మనసులో దిగులుగా ఉంది. స్నానం చేసి పంజాబీ డ్రెస్ వేసుకుని బయటకొచ్చింది. కిచెన్లోకి వచ్చి కప్పులోకి కాఫీ ఉంచుకుని తాగుతూ అక్కడే కూర్చుంది. రవీంద్ర లేచాడా? ఇడ్లీ పాత్ర దించుతూ అడిగింది బామ్మ. లేదు, రాత్రి కొట్టిన మందు అప్పుడే దిగతులే, లేటుగా లేస్తాడు అంది.
కాఫీ తీసుకెళ్ళి ఇస్తావా? వద్దులే, నిద్రపోని. అసలే టెన్షన్గా ఉంది. నాగరాజు వస్తే గొడవైపోతుంది. రవీంద్రని లేపొద్దు. ఆ సచ్చినోడు రాడులేవే, అనవసరంగా కంగారు పడకు. ఖాళీ కప్పు అక్కడ పెట్టి హాల్లోకి వెళ్ళిన మానస బెదిరిన లేడి కోనలా వెంటనే వెనక్కి పరిగెత్తుకొచ్చింది. బామ్మ, వచ్చేశాడే, నిజంగానే ఆ రాక్షసుడు పురోహితుడిని వెంటేసుకుని మరీ వచ్చేశాడు అంది భయపడిపోతూ. రానివే, అలా కంగారు పడిపోతావెందుకు? నేను చూసుకుంటానుగా. నువ్వు నీ గదిలోకెళ్ళి తలుపేసుకో. ముందు వెళ్ళు చెప్తాను నిబ్బరంగా సలహా ఇచ్చింది రాజమ్మ. క్షణం కూడా ఆలస్యం చేయకుండా వేగంగా హాలు దాటి తన గదిలోకి పోయి తలుపు మూసుకుంది మానస. బయట బొడ్లో దోపుకుంటూ హాల్లోకి వచ్చింది బామ్మ. వీధిలోకి చూసింది. గేటు బయటే ఒక జీపు ఆగింది. ముందుగా నీట్గా డ్రెస్ చేసుకున్న ఏలుగొడ్డు లాంటి యువకుడు గేటు దాటి వస్తూ కనిపించాడు. వాడి వెనకే దుక్కల్లాంటి ఇద్దరు వ్యక్తులు చేరుపళ్ళెం చేతులతో పట్టుకుని అనుసరిస్తుంటే చివరిగా పొట్ట పురోహితుడు ఒకడు పంచె ఎగ్గట్టుకుంటూ వాళ్ళని అనుసరించి వస్తున్నాడు. డ్రైవర్ జీపులోనే ఉండిపోయాడు. రాత్రి మానస ఇచ్చిన ఇన్ఫర్మేషన్ని అనుసరించి ముందుగా వస్తున్నవాడే నాగరాజని ఊహించింది బామ్మ. వాళ్ళు చూడకముందే తనకు ఏమీ తెలియనట్టు కిచెన్లోకి వచ్చేసింది. నాగరాజు చాలా హుషారుగా ఉన్నాడు. ఆ ఇంట్లో ఒక వయసైన బామ్మ, వయసులో ఉన్న మామిడి పండు లాంటి మానస, వీళ్ళిద్దరే ఉన్నారని వాడికి తెలుసు. తను తలుచుకుంటే వాళ్ళిద్దరూ ఏం చేయగలరు? ముందు నిశ్చితార్థం జరిపించేస్తే వచ్చే వారం పెళ్లి చేసేసుకోవచ్చు. ఎవరు ఆపలేరని వాడి ధీమా. అందుకే చెప్పినట్టుగానే నిశ్చితార్థానికి తరలి వచ్చేశాడు. హాల్లోకి పిలవకుండానే వచ్చేశాడు. ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. కంటికి ఎవరూ కనిపించటం లేదు. వెంట వచ్చిన పురోహితుడికి డౌట్ వచ్చి చుట్టూ చూశాడు. ఏమిటి నాగరాజు, నిశ్చితార్థం అని తీసుకొచ్చావు? ఇక్కడ చూస్తే ఏ హడావిడి లేదు. ఇంట్లో ఎవరు ఉన్నట్టు లేరే అని అడిగాడు. పంతులు, నీకంతా తొందరేనయ్యా. ఇంట్లో అంతా ఉన్నారు. నువ్వే నిశ్చితార్థం జరపాలి. కూర్చో. మానసా, ఏయ్ మానసా, మానసా డార్లింగ్ అంటూ పిలిచాడు. పంతులు సోఫాలో కూర్చున్నాడు. వెంట వచ్చిన దుక్కలాంటి మనుషులిద్దరూ పళ్ళాలు చేతుల్లోనే ఉంచుకుని దిష్టిబొమ్మలా సోఫా వెనుక నిలబడ్డారు. పిలిచినా సమాధానం లేకపోయేసరికి లోన గదుల వైపు నాగరాజు పోబోతుండగా, ఎవరా అది? తెరిచి ఉన్న ఇంట్లో కుక్కలు జొరపడినట్టు లోనుకొచ్చి అరుస్తున్నారు. పైగా నా మనవరాల్ని పేరు పెట్టి పిలుస్తున్న పోరంబోకు ఎవడ్రావాడు అంటూ కిచెన్ నుంచి కంగుమంటూ వినిపించింది బామ్మగొంతు. ఏమిటిది? ఆరంభమే అపశృతి పలుకుతుంది అంటూ బామ్మగొంతు వింటూనే చటుక్కున సోఫాలోంచి లేచిపోయాడు పంతులు. నాగరాజు కూడా కంగు తిన్నాడు. బామ్మంటే ఏదో ముసల్ది, దబాయించవచ్చని అనుకున్నాడు. చూస్తే గడుసు బామ్మలా ఉంది, కంచుగట్టంలా ఉంది గొంతు. ఆ షాక్ నుంచి తేరుకునే లోపలే కిచెన్లోంచి విసవిస బయటకొచ్చింది రాజమ్మ. వచ్చిన నలుగురిని ఆశ్చర్యంగానూ కోపంగానూ చూసింది. ఎవరు మీరు? ఎందుకొచ్చారు? ఏమిటిదంతా అంటూ గద్దించింది. ఏమిటా అంటూ ఫక్కున నవ్వాడు నాగరాజు. మానస నీతో ఏమీ చెప్పలేదా అని అడిగాడు. అది చెప్పలేదులే, నువ్వు చెప్పు, ఎందుకొచ్చారు? ఏమిటి సంగతి? నా పేరు నాగరాజు. అయితే మానస పనిచేస్తున్న ఆఫీస్ దగ్గరే మా కంపెనీ ఆఫీస్ ఉంది. ఉంటే ఏమిటయ్యా, అక్కడ చాలా ఆఫీసులున్నాయి. అక్కడ పనిచేస్తున్న ఏ విధవా ఇలా మా కొంపకొచ్చి వివరాలు చెప్పలేదు. నువ్వెందుకు చెప్తున్నావు? ఏ ముసల్దానా, ఉన్నట్టుండి పెద్దగా అరిచాడు నాగరాజు. ఏమిటే రెచ్చిపోయి వాగుతున్నావు? ఎవరనుకుంటున్నావు నన్ను? జాగ్రత్త, నోరు జారితే ఏం చేస్తానో నాకే తెలీదు. మానసను ప్రేమించాను, పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. అందుకే సగౌరవంగా నిశ్చితార్థం చేసుకెళ్లాలని ఏర్పాట్లతో వచ్చాను. అమర్యాదగా మాట్లాడి తప్పు చేయకు. అరే, ఆ పళ్ళాలు ఇక్కడ టీపాయ్ మీద ఉంచండ్రా అంటూ తన వాళ్ళకి చెప్పాడు. వాళ్ళిద్దరూ ముందుకొచ్చి పెద్ద సైజులోని ఆ స్టీలు పళ్ళాలు రెంటిని టీపాయ్ మీద ఉంచారు. ఒక పళ్ళెంలో ఖరీదైన పట్టుచీర, తాంబూలాలు, పసుపు కుంకుమలు, కొబ్బరికాయ, వాటి మీద ఆభరణాల బాక్సు ఒకటి ఉన్నాయి. అవి మగపెళ్లి వారి తరపు అన్నమాట. ఇక రెండో పళ్ళెం ఆడపెళ్లి వారిది. అందులో కూడా ఆకు ఒక్కలు, కొబ్బరికాయతో పాటు ఖరీదైన పంచె, కండువాలున్నాయి. వాటిని బామ్మకు చూపించాడు నాగరాజు. చూశావా, మీ తరపున కూడా నేనే బట్టలు తెచ్చాను. ఇది చూడు అంటూ నగల బాక్స్ తెరిచాడు. అందులో ఖరీదైన రవ్వల నెక్లెస్సు, 2 నిశ్చితార్థం బంగారు రింగులు ఉన్నాయి. ఇది చూడు, 30,000 పెట్టి మానస కోసం కొన్న నెక్లెస్సు. ఇది మెళ్ళో వేసుకుంటే మానస మరింత అందంగా ఉంటుంది. మార్చుకోవటానికి ఉంగరాలు కూడా తెచ్చాను. ఇంకేం కావాలి? కట్నం ఇవ్వక్కర్లేదు.
పైసా ఖర్చు లేకుండా పెళ్లి ఖర్చులన్నీ నేనే భరించి పెళ్లి చేసుకుంటాను. తేగలవా? నాకన్నా గొప్ప సంబంధం నీ మనవరాలికి తేగలవా? నాకు బ్యాక్గ్రౌండ్ ఉంది, మంచి ఉద్యోగం ఉంది, పలుకుబడి ఉంది. నాకు నీ మనవరాలంటే ప్రాణం. చాలవా? నీ మనవరాల్ని పెళ్లి చేసుకోవటానికి ఇంతకన్నా అర్హతలు కావాలా? అంటూ వాడు ఉత్సాహంగానూ గర్వంగానూ వివరిస్తుంటే ఆసక్తిగా వింది బామ్మ. ఆ మాటలు వింటూనే ఎంతో సంతోషపడిపోతున్నట్టు ముఖమంతా నవ్వు పులుముకుంది. అలాగా? మరి చెప్పవేమటయ్యా? నా మనవరాలికి పెళ్ళవుతుందంటే అంతకన్నా ఏం కావాలి నాకు? పిచ్చిపిల్ల, నాతో చెప్పటానికి సిగ్గుపడినట్టుంది. మీరు ప్రేమించుకున్న సంగతి తెలియక నోరు పారేసుకున్నాను. ఏమి అనుకోకు, ఇప్పుడే మానసిని పిలుస్తాను. మీరు వచ్చిన సంగతి తెలిస్తే అది చాలా సంతోషిస్తుంది. హలో ముసలి, ఆపుతావా నీ సోది? అంటూ ఆమె మాటలకి అడ్డం వచ్చేశాడు నాగరాజు. ఏమిటే ప్రేమాదోమ అంటున్నావు? ప్రేమిస్తుంది నేను, అది కాదు. పిల్లినడిగి మెళ్ళో గంట కడతావా? ఎద్దునడిగి బండి కడతామా? కానీ అది మనిషి, నా మనవరాలు. నువ్వనుకుంటున్నట్టు పిల్లి కాదు, ఎద్దు కాదు. ప్రాణానికి ప్రాణంగా పెంచుకున్న నా మనవరాలు. అది ఇష్టపడకుండా ఈ నిశ్చితార్థం ఎలా జరుగుతుంది? నీ పెళ్ళి ఎలా అవుతుంది? ఎలా అంటే ఇలా అంటూ నాగరాజు సర్రున్న బయటికి లాగాడు. 12 అంగుళాల పొడవున తళతళా మెరిసే పదునైన బ్లేడ్తో కూడిన డాగర్ని, జాన పొడవున పిడితో కూడిన పొడవాటి ఆ డాగర్ని చూసి భయంతో కెవ్వున అరుస్తూ వెనక్కి దూకింది బామ్మ. వామో, డాగరు కత్తి అని అరిచింది. చూశావుగా, పీక కోసేస్తాను. ఎలా జరుగుతుందట పెళ్ళి? అసలు ఏమనుకుంటుందే నీ మనవరాలు? 6 మాసాలుగా పిచ్చుకుక్కల ప్రేమ కోసం దాని చుట్టూ తిరుగుతుంటే నన్ను పురుగును చూసినట్టు చూస్తుందా? ఏ ధైర్యంతోనే అది నన్ను కాదంటుంది? దానికి నువ్వు, నీకు అది తప్ప ఇక్కడే మీకెవరు దిక్కులేదు. మిమ్మల్ని ఏం చేసినా అడిగేవాళ్ళు లేరు. నన్ను కాదని ఎక్కడికి పోతుంది? దాన్ని పిల్లవే. నిశ్చితార్థమా, పెళ్ళా, శోభనమా, ఏదో ఒకటి ఇప్పుడే తేలిపోతుంది అంటూ పెద్దగా అరిచాడు వాడు. ఇంతలో ఏం జరుగుతుందక్కడ అంటూ మగ గొంతు వినిపించింది. ఉలికిపడి తిరిగి చూశాడు నాగరాజు. ఎప్పుడు వచ్చాడో కానీ చివరి మెట్టు దిగుతూ కనిపించాడు రవీంద్ర. నైట్ పైజమా జుబ్బాలో ఉన్నాడు. ఇప్పుడు నిద్ర లేచినట్టున్నాడు. నీళ్లతో నోరు ముఖం వాష్ చేసుకుని టవల్తో తుడుచుకుంటూ వస్తున్నాడు. రాత్రి కొట్టిన మందు ఇంకా పూర్తిగా దిగినట్టు లేదు. కళ్ళు ఎర్రగా ఉన్నాయి. నిజానికి అతడి రాకను బామ్మ మాత్రమే గమనించింది. ఎందుకంటే ఆమెకు ఎదురుగానే హాలు చివర మెట్లున్నాయి. నాగరాజుతో పాటు వాళ్ళంతా ఇటు తిరిగి నిలబడటంలో రవీంద్రను వాళ్ళు చూసే అవకాశం లేదు. సడన్గా అక్కడ అందమైన యువకుణ్ణి చూడగానే నాగరాజు ముఖం వివర్ణమైంది. చేతిలో డాగర్ని టీపాయ్ మీద దిగేసి వికృతంగా నవ్వుతూ షర్టు చేతులు పైకి మడిచాడు. అదిరా సంగతి. ఈ ఇంట్లో ఓ మగాడున్నాడు. అందుకే ముసల్ది కూడా గొంతు పెంచి నా ముందు మాట్లాడుతుంది. రారా, ఇలారా. ఎవర్రా నువ్వు? హైదరాబాద్ నుంచి నిన్ను వెంట తెచ్చుకుందా మానసా? ఎవరు నువ్వు అంటూ వెకిలిగా నవ్వాడు. నేనెవరో తర్వాత చెప్తా గానీ బ్రదరు, నీ సంగతేమిటి చెప్పు. నువ్వెవరు? ఎందుకొచ్చావు? ఈ గోలేమిటి? నీ కథేమిటి? కొంచెం కూడా నదురు బెదురు లేకుండా తన ముందుకొస్తూ నిదానంగా అడుగుతున్న రవీంద్రను చూసి ఆశ్చర్యపోయాడు నాగరాజు. నా కథ వినాలంటే మానసుని పిలు బ్రదరు, అదే చెప్తుంది అన్నాడు. ఈ మాత్రానికి మానసు ఎందుకు గాని నువ్వే చెప్పరా? చెప్పరానా? ఏయ్, ఏమనుకుంటున్నావు నన్ను? మర్యాద తప్పితే ఇక్కడే అయిపోతావు బే. ఆపు బే నీ వెధవ సోది. రాత్రి కొట్టిన మందు ఇంకా దిగలేదు. పొద్దుటే నాకు తిక్కరేపకు. ముందు నిన్ను చంపి తర్వాత వీళ్ళ సంగతి చూస్తాను. నా సంగతి నీకు తెలీదు. చెప్పు, ఏమిటి నీ గోలా? లోపల గదిలో ఉన్న మానసకు బయట మాటలు వినిపిస్తూనే ఉన్నాయి. రవీంద్ర సీన్లోకి ఎంటర్ అయ్యాడని అర్థం కాగానే కంగారు పడింది. ఈ గొడవలో అతను తలదూర్చి ఇబ్బంది పడటం ఆమెకు ఇష్టం లేదు. అందుకే రవీంద్ర మాట్లాడుతుండగానే విసురుగా తలుపు తెరిచి వేగంగా రవీంద్ర వద్దకొచ్చేసింది. రవి, ప్లీజ్ అంది. నువ్వు కల్పించుకోవద్దు అన్నట్టు చూస్తూ. విసుగ్గా చూశాడు రవీంద్ర. ఏమిటి, వీణ్ణి పెళ్లి చేసుకోవటం నీకు ఇష్టమా? ఇష్టమైతే చెప్పు, దగ్గరుండి నిశ్చితార్థం జరిపిస్తాను. రవి, వాణ్ణి కాదు నిన్నానాలి. మొదటిసారి వెంటపడ్డప్పుడే చెప్పుతో కొట్టుంటే ఇలాంటి కుక్కలు ఇంటిదాకా వచ్చి మొరగవు. ఈ విషయం నిన్నే నాతో ఎందుకు చెప్పలేదు? నీకు తెలీదు రవి. ఏం తెలీదు? వీడి పేరు నాగరాజు. మీ ఆఫీసుకి దగ్గరలోనే ఆఫీసులో పనిచేస్తున్నాడు. వీడి టార్చర్ తట్టుకోలేక కట్టుకున్న పెళ్ళామే వదిలేసింది.
పెద్ద లుచ్చా విధవ, ఆ అమ్మాయి పిచ్చి, పెద్ద రౌడీనని కాలరెగరేస్తాడు. ఎందుకంటే స్థానిక రాజకీయ నాయకుడికి వీడో చెంచా కాబట్టి వీడు ఎలాంటి వెధవ పనులు చేయటంలో ముందుంటాడు. చాలా ఇంకా చెప్పాలా? రవీంద్ర అడుగుతుంటే మానసికి నోట మాట రాలేదు. అసలు ఇదంతా అతడికి ఎలా తెలిసిందో ఆమెకు అర్థం కాలేదు. ఎవరు ఒకరు చెప్పందే తెలిసే అవకాశం లేదు. అంటే బామ్మ రాత్రి మేడ మీదకు వెళ్ళి రవీంద్రతో అంతా చెప్పేశావన్నమాట. ఎస్, ఇది బామ్మ పని అని ఊహించేసింది. ఈ లోపల రవీంద్ర మాటలు విన్న నాగరాజు ఉత్సాహంగా చప్పట్లు కొట్టాడు. శభాష్, అయితే నా వివరాలు తెలిసే వచ్చావన్నమాట. మానస, ఏమిటి ఇదంతా? నిన్న చిలుక్కి చెప్పినట్టు నీకు చెప్పానా లేదా? హైదరాబాద్ నుంచి ఎవరినైనా తెచ్చుకుంటే వెంటనే పంపించేయి, లేదంటే ప్రాణాలతో తిరిగి వెళ్ళడని చెప్పానా లేదా? అయినా వీడిని ఉంచుకున్నావంటే మీ ఇద్దరి మధ్య ఏదో ఉందన్నమాటే. చెప్పు, వాడితో చెప్పు. మన నిశ్చితార్థం జరిగే వరకు వాణ్ణి పక్కకెళ్ళి కూర్చోమను, లేదంటే జరిగేదే వేరు అంటూ టీపా మీద గుచ్చిన డాగర్ని చేతిలోకి లాక్కున్నాడు. అదొక్కటి చాలా, ఇంకా కావాలా? వంటగదిలో 2-3 రకాల కత్తులున్నాయి, తెచ్చివనా? వాడి బిల్డప్ చూస్తూ వెటకారంగా అడిగాడు రవీంద్ర. ఏరా, నా చేతిలో డాగర్ చూసినా నీకు భయం లేదా? వెటకారమా అంటూ క్రూరంగా చూశాడు నాగరాజు. భయం ఎలా ఉంటుందో నాకు తెలియదు, కానీ ఏం చేస్తావు? డాగర్ పట్టుకోవటం రాదు, పొడి చేస్తావా? పొడు, కమాన్ అంటూ ముందుకొచ్చాడు రవీంద్ర. పొడిచి చంపుతా, దగ్గరకు రాకు. అరే, దున్నపోతుల్లా ఉన్నారు, దీపం స్తంభాల్లా నిలబడటానిక మిమ్మల్ని తెచ్చింది? పట్టుకొండ్రా వాణ్ణి, ఒకే పోటు, నరకం కనబడాలా వాడికి అరిచాడు. నాగరాజు మాటలతో అప్పుడే చలనం వచ్చినట్టు గూండాలిద్దరూ ముందుకొచ్చారు. ఇదంతా చూస్తున్న పంతులు గారికి చెమటలు పట్టేస్తున్నాయి. పారిపోవాలో ఉండాలో తెలియక అక్కడే నిలబడి కళ్ళప్పగించి చూస్తున్నారు. గూండాలిద్దరూ గుప్పిళ్ళు బిగించి రవీంద్ర మీదకు వచ్చేశారు. ఏరా, ఇంట్లో చెప్పే వచ్చారా మీరు? తమాషాగా నవ్వుతూ వాళ్ళిద్దరినీ ప్రశ్నించాడు. వాళ్ళు బదులు చెప్పలేదు, కానీ నాగరాజు రెచ్చిపోయి అరిచాడు. నీ బతుక్కి మేము ఇంట్లో చెప్పి రావాలా? ఒక్కడివి ఏం చేయగలవురా? చూస్తారేంరా, వేసేయండి వాణ్ణి, దెబ్బకు మట్టి కరవాలా అని అరిచాడు. వాడి అరుపులు విని మరింత ఆవేశపడుతూ రవీంద్ర మీదికి వాళ్ళిద్దరూ దూసుకొచ్చేశారు. ఫటాఫట్, ఫట్ ఫట్ ఫట్. ఏం జరిగిందో ఎవరికీ అర్థం కాలేదు. చూస్తే గూండాలిద్దరూ నేల మీద పడి మూలుగుతున్నారు. ఏ స్టైల్లో ఎలా కొట్టాడో కూడా కళ్ళప్పగించి చూస్తున్న నాగరాజుకు అర్థం కాలేదు. ఉన్న చోటు నుంచి కదలకుండా చిటికెలో ఇద్దరు గూండాల్ని మట్టి కరిపించడం అసాధ్యం కాదని ఇప్పుడు కళ్ళారా చూడబట్టి నమ్మగలుగుతున్నాడు. రవీంద్ర తమాషాగా నవ్వుతూ నాగరాజు వైపు కదిలాడు. ఏమిట్రా అలా చూస్తావు? వేసేయమన్నావు, దెబ్బకు మట్టి కరవాలన్నావు, అదిగో మట్టి కరిచారు. అదన్నమాట మన స్టైల్. రామరి, పొడుస్తా, చంపుతా అంటూ సరదా పడుతున్నావుగా, త్వరగా వచ్చేయి అంటూ కవ్వించాడు. రాగు, దగ్గరికి రాగు, నిజంగానే పొడుస్తా, చీరేస్తాను కంగారుగా హెచ్చరించాడు నాగరాజు. అవతల బామ్మ, యువతల మానస ఇద్దరూ కూడా నమ్మలేనట్టు చూస్తూ నిలబడిపోయారు. ఎంతో గొడవైపోతుందని భయపడ్డారు. కానీ ఒక్క దెబ్బకే ఇద్దరిని పడగొట్టి నాగరాజుని ఆట పట్టిస్తున్న రవీంద్ర తెంపరితనం ఆశ్చర్యం కలిగిస్తుంది. కాలేజీ రోజుల్లోనే రవీంద్ర ఏమిటో మానసకు తెలుసు, కానీ బామ్మగారికి తెలీదు. ఇప్పుడు ధైర్యం వచ్చిందామెకు. అరే, పొడి చేస్తాను, చీరేస్తాను, ఈ కబుర్లు నాకు నచ్చవురా. పొడవమంటున్నా కదా, నీకేమిటి బాధ? కమాన్. రేయ్, చేస్తావురా? ఓర్ని చంపరా అంటుంటే చస్తావురా అంటావేమిట్రా ఫూల్? చదువుకున్నావు, లక్షణంగా ఉద్యోగం చేసుకోకుండా ఈ కత్తులు, ఫైటింగులు అవసరంరా నీకు? ఆడపిల్లల్ని అల్లరి చేస్తావురా? వైచాక్య రౌడీ అంటున్నావుగా, చూపించు నీ ప్రతాపం. నా సంగతి నీకు తెలియక వాగుతున్నావురా, అయిపోతావు అంటూ కోపంతో రెచ్చిపోతూ డాగర్ని వాటంగా పట్టుకుని రవీంద్ర మీదకు దూకాడు నాగరాజు. 1, 2, 3 3 వాడి డాగర్కి అందకుండా తప్పించుకున్న రవీంద్ర 4వసారి అతి సులువుగా వాడి డాగర్ పెట్టిన చేతిని బ్లాక్ చేసి పిడికిలు బిగించి బలంగా ముఖం మీద ఒకటిచ్చాడు. ఆ మాత్రానికే దూరంగా అరిచాడు వాడు. ముఖం పగిలిపోయినంత బాధ. చేతిలో డాగర్ ఎగిరిపోయింది. 2 చేతులతో ముఖం కప్పుకుని కూలబడిపోయాడు. ఒక పన్ను విరిగింది, పెదవి చిట్లింది, నెత్తురు పొంగుతుంటే కంగారుగా మరింత గట్టిగా అరిచాడు. రవీంద్ర అంతతో వాణ్ణి వదల్లేదు. ఏరా, ఎక్కడ్నుంచో వచ్చి గుట్టుగా ఉద్యోగం చేసుకుని తన మానాన బ్రతుకుతున్న అమ్మాయిని ఏ ధైర్యంతో 6 మాసాలుగా వేధించి అల్లరి చేస్తున్నావరా? చెప్పరా, ఒక్క రాత్రి నీ పక్కలోకొస్తే ఎంత డబ్బైనా ఇస్తావా?
అది కాదంటే పెళ్లి వంకతో ప్రేమ నాటకమా? లుచ్చానాయాలా, ఏమనుకున్నావురా నువ్వు? అడిగేవాళ్ళు లేరనా? నిన్ను అంటూ కుక్కను కొట్టినట్టు కొడుతుంటే టారెత్తిపోయాడు నాగరాజు. ప్రతిఘటించే శక్తి కూడా లేనట్టు కాలికి బుద్ధి చెప్పి పారిపోతుంటే ఎత్తి గోడకేసి కొట్టాడు. ఈ హడావిడిలో నిశ్చితార్థం జరిపించటానికి వచ్చిన పంతులు తిరిగి చూడకుండా పారిపోయాడు. మొదటి రౌండ్లోనే కుప్పకూలిన గూండాలిద్దరూ లేచి పారిపోతుంటే, ఆగండ్రా, అడుగు బయట పెట్టారంటే మీ కాళ్ళు విరిచేస్తాను, ఇక్కడే కూర్చోండి అంటూ వార్నింగ్ ఇచ్చాడు రవీంద్ర. వాళ్ళిద్దరూ బుద్ధిమంతుల్లా గోడ దగ్గర ఒదిగి కూర్చుండిపోయారు. నాగరాజులో ఇంత జరిగిన అహంకారం పోలేదు. మానసవంక కోపంగా చూశాడు. ఏయ్ మానస, నన్ను కొట్టించటానికే వీణ్ణి తెచ్చుకున్నావు కదూ, నీ సంగతి తర్వాత చూస్తాను అంటూ నోరు జారి హెచ్చరించాడు. అంతే, వాడి రెండో పన్ను కూడా విరిగింది. అదే సమయంలో బామ్మ జరిగిందంతా రాత్రే రవీంద్రకు చెప్పేసిందన్న సంగతి మానసకు స్పష్టమైపోయింది. లేకపోతే ఇన్ని విషయాలు రవీంద్రకు తెలిసే అవకాశం లేదు. నాగరాజు ఉక్రోషంగా రవీంద్రను చూశాడు. ఒరేయ్, తప్పు చేస్తున్నావురా, వైజాగ్ నుంచి ప్రాణాలతో పోలేవు. నన్ను చేయి చేసుకున్న సంగతి తెలిస్తే మా వాళ్ళు నిన్ను వదలరు, చస్తావు అని అరిచాడు. అది వాడు చేసిన రెండో పొరపాటు. మీ వాళ్ళు ఎంతమంది? 100 మందా? అప్పలరాజు, వాడి మనుషులా? నీ దగ్గర సెల్ ఉందిగా, చేయిరా, ఫోన్ చేసి పిలు. రే నాగరాజు, నువ్వు మొండివాడైతే నేను జగమొండిని. కోట్లాటలు గొడవల్లో రాటు తేలిపోయిన మనిషిని నేను. నా బాబే నన్ను భరించలేక వదిలేశాడు. నాతో పెట్టుకున్నావు. నువ్వెంతరా? పిలువు, నీ వాళ్ళని పిలువు అరిచాడు. రవి, వద్దులే, వాణ్ణికి వదిలే అంటూ మానస కల్పించుకుంది. ఎందుకు వదలాలి? ఎదురు ప్రశ్నించాడు రవీంద్ర. మరీ ఇంత మంచితనం, అమాయకత్వం పనికిరావు. విన్నావుగా, నీ సంగతి తర్వాత చూస్తాట. ఏం చూస్తాడో తెలియాలి. ఇలాంటి నాగుపాముల్ని తోక మీద కొట్టి లాభం లేదు, తల చిత్త కొట్టి చంపేయాలి. తన మనుషులున్నారటగా, రాని, ఎవరో వచ్చి ఏం న్యాయం చెప్తారో చూద్దాం. చేయరా, ఫోన్ చెయ్యి గద్దించాడు నాగరాజుని. నువ్వు చెప్తే చేయాలా? చేయను అన్నాడు మొండిగావాడు. నీ జేబులో సెల్ ఉందిగా, తీయరా, లేకపోతే నిజంగానే చేస్తావు అంటూ లాగిపెట్టి తన్నాడు రవీంద్ర. మరోసారి కెవ్వున అరిచాడు వాడు. ఇంకోసారి చెప్పించుకునే ఉద్దేశం లేనట్టు సెల్ అందుకుని ఒక నెంబర్కి డయల్ చేశాడు. అవతల ఎవరో లిఫ్ట్ చేశారు. సార్, నేను నాగరాజుని. వీడెవడో నన్ను చెత్త కొట్టి చంపేస్తున్నాడు సార్, వెంటనే కాపాడండి. అవును అంటూ అడ్రస్ చెప్పి ఫోన్ జేబులో వేసుకున్నాడు. వాడికి ఎదురుగా సోఫాలో కూర్చున్నాడు రవీంద్ర. నాగరాజు నీరసంగా గోడ కానుకుని కూర్చున్నాడు. వాడి మనుషులిద్దరూ బిక్కుబిక్కుమంటూ చూస్తున్నారు. బామ్మ, మానస ఇద్దరూ వెళ్ళి మెట్ల మీద కూర్చున్నారు. క్షణాలు నిశ్శబ్దంగా గడిచిపోతున్నాయి. పావుగంట తర్వాత బయట వీధిలో ఒక కారు, దాని వెనక వ్యాను దూసుకొచ్చి ఆగాయి. కారులోంచి అప్పలరాజు, వ్యాన్లోంచి అతడి మనుషులు అంతా హడావిడిగా లోనకు వచ్చేశారు. ఎవడ్రా ఈ అప్పలరాజు మనుషులని తెలిసి కూడా కొట్టిన బద్మాష్గాడు, ఎవడ్రా వాడు అంటూ అరుస్తూనే లోనకు అడుగుపెట్టాడు అప్పలరాజు. లావుగా, ఎత్తుగా, మొరటుగా ఉండి కద్దరు పంచే జుబ్బా ధరించి భుజాన కండువాతో చూడటానికి రఫ్గాను పెద్ద మనిషిగాను కనిపిస్తున్నాడు అప్పలరాజు. కోరమీసం, మెడలోనూ వేళ్లకి బంగారు ఆభరణాలతో అతడిలో టీవీ దర్జా ప్రస్ఫుటమవుతున్నాయి. అతని వెంట సుమారు 20 మంది యువకులున్నారు. వాళ్ళంతా కార్యకర్తల ముసుగులో గూండాగిరి చెలాయించే రౌడీలని వేరే చెప్పక్కర్లేదు. అతని రాక చూసి సోఫాలోంచి లేచాడు రవీంద్ర. హలో అప్పలరాజు గారు, రండి. ఈ విధవల్ని కొట్టిన బద్మాష్గాన్ని నేనే గాని, ఇలాంటి లోఫర్ గాలిని మీరు వెనకేసుకురావటం ఏం బాగాలేదండి అంటూ మాట కలిపాడు. ఎవరు నువ్వు? ఇక్కడ ఏం జరిగింది? వీళ్ళేం చేశారు? ఏగాదిగా చూస్తూ అడిగాడు అప్పలరాజు. చూడండి, మీకే అర్థమవుతుంది. ఆ పెళ్ళాలు చూశారా? నిశ్చితార్థం కోసం నాగరాజు పంతుల్ని తీసుకుని మరీ విచ్చేశాడు. నిశ్చితార్థమా? ఏరా నాగరాజు, ఏమిట్రా ఇదంతా? వాడు చెప్పడు, నేను చెప్తాను. విన్న తర్వాత నేను చేసింది తప్పో రైటో మీరే చెప్పండి. మాది హైదరాబాద్. ఈ అమ్మాయి పేరు మానస. ఆవిడ మా బామ్మగారు. ఈ అమ్మాయి నాకు మరదలు. జాబ్ చేసుకుంటూ వీళ్ళిద్దరూ ఇక్కడ ఉంటున్నారు. మానస ఆఫీస్ దగ్గరే ఈ నాగరాజు పనిచేస్తున్న ఆఫీసు ఉంది. వీడి కన్ను మా మానస మీద పడింది. లొంగ తీసుకోవాలని చాలా ప్రయత్నించాడు. ఒక్క రాత్రికి వస్తే చాలు, ఎంత డబ్బైనా ఇస్తాడట. మాట్లాడితే మీ పేరు చెబుతున్నాడని మీ మీద గౌరవంతో వీడి ఆగడాల్ని భరించింది ఇంతకాలం. రోజు ఆఫీసు గేటు దగ్గర వీడు చేసే న్యూసెన్స్ అక్కడ అందరికీ తెలుసు.
కావాలంటే వెళ్ళి మీరు ఎంక్వైరీ చేసుకోవచ్చు. మీ పేరు విశాఖలోనే కాదు, హైదరాబాద్ వరకు మారుమోగుతుంది. పార్టీలో ఇంకా ఉన్నత పదవులు ఎక్కాల్సిన మీకు ఈ నీచ్ కమీన్ కుత్తేగాడు ఎక్కడ దొరికాడండి? ఇలాంటి వాళ్ళకి ఆశ్రయం ఇస్తే జనంలో మీ ఇమేజ్ ఏమైపోతుందో ఎప్పుడన్నా ఆలోచించారా? తనని ఎవడూ ఏమీ చేయలేడట. ఇవాళ నిశ్చితార్థం చేసుకుని వచ్చే వారం పెళ్లి చేసుకుంటాడట. అడ్డు వస్తే చంపేస్తాడట. మా మానసిని వీడు ఎంత హింస పెట్టాడో అడగండి. ఆ అమ్మాయి ఇక్కడే ఉంది. నిన్న సాయంకాలం ఆఫీసు గేటు దగ్గర బెదిరించింది చాలక ఇదిగో ఆ ఆకురోడిలిద్దరినీ వెంటేసుకుని నిశ్చితార్థం కోసం పంతులతో సహా కొంప మీదకి వచ్చాడు. నేను నచ్చ చెప్పపోతే అదిగో డాగర్ చూశారుగా, అది వాడిదే. నా మీద తిరగబడ్డారు. వాడికి ఇలాంటి కోట్లాటలు దొమ్మీలు కొత్త కావచ్చు, కానీ నాకు అలవాటే. మర్యాదగా వెళ్ళటం లేదని కాస్త ఘాటుగా బదులు చెప్పాల్సి వచ్చింది. మీరు చెప్పండి, బ్రతుకు తెరువు కోసం మీ విశాఖ వచ్చి గుట్టుగా పని చేసుకుంటున్న వాళ్ళని మీ వాళ్ళు ఇలాగే హింసిస్తారా? ఇష్టం లేదని చెబుతున్నా బలవంతంగా పెళ్లి చేసుకుంటారా? నాగరాజు చేసింది న్యాయమని మీరనుకుంటున్నారా? అసలు వాడెక్కడా, మీరెక్కడా? ఇలాంటి రోగు కోసం మీ టైం వేస్ట్ చేసుకుని ఇలా రావటం బాగుందా అంటూ రవీంద్ర వివరిస్తుంటే అప్పలరాజు ముఖం కందకడ్డాయింది. రవీంద్ర మాటలు వర్కౌట్ అయ్యాయి. అతను మానస్ వంక చూశాడు. అమ్మాయి ఎలారా, ఇతను చెప్పింది వాస్తవమేనా? నాగరాజు న్యూసెన్స్ చేస్తున్నాడా అంటూ అడిగాడు. రా మానస, జరిగింది సార్కి చెప్పు అంటూ రవీంద్ర పిలిచాడు. మానస కన్నీళ్లు తుడుచుకుంటూ వచ్చి రవీంద్ర పక్కన నిలబడింది. జరిగిందంతా వివరించింది. మానస సాక్ష్యం కూడా విన్నాక అప్పలరాజు కోపంతో మండిపోతూ చేతికర్ర తిప్పి నాగరాజుని 4 పీకాడు. కుక్క, ఇలాంటి లుచ్చ పనులు చేస్తూ నా సాయం కావలసి వచ్చిందా? దూరబంధువని ఆదరిస్తే పరువు తీసావు కదరా కుక్క. నువ్వు గాని నీ తరపు మనుషులు గాని ఈ పిల్లవంక కన్నెత్తి చూస్తే నేను నిన్ను మర్డర్ చేయించేస్తాను. ఒరే, ఈ కుక్కల్ని తన్ని లాక్కెళ్ళి వీధిలో పడేయండి. పదండి వస్తున్నాను అంటూ తన మనుషుల్ని ఆజ్ఞాపించాడు. అంతే, నాగరాజుని వాడి వెంట వచ్చిన ఇద్దరిని ఫుట్బాల్ ఆడుకుంటూ టీపాయ్ మీద పళ్లతో సహా అప్పలరాజు మనుషులు బయటకు తీసుకుపోయారు. అప్పలరాజు రవీంద్ర వంక చూస్తూ దగ్గరికొచ్చాడు. సారీ మిస్టర్, నా పేరు రవీంద్ర. సారీ రవీంద్ర, నాగరాజు ఇంత వెధవని నాకు తెలీదు. చూడు అమ్మాయి, ఇక నీకు భయం లేదు. ఏదన్నా ప్రాబ్లం అయితే నాకు ఫోన్ చెయ్యి. ఇక ఎవరు నీ జోలికి రారు. వస్తాను అంటూ వెళ్ళిపోతూ 4 అడుగులు వేసి ఆగి వెనక్కి తిరిగి చూశాడు. చూడబ్బాయ్, నేనెక్కడో చూసినట్టు గుర్తు, ఎక్కడో గుర్తుకు రావటం లేదు అన్నాడు. మాది హైదరాబాద్ సార్, మీరు నన్ను చూసే ఛాన్సే లేదు అన్నాడు నవ్వుతూ రవీంద్ర. నో, హైదరాబాద్ మాకు కొత్త కాదుగా. తరచూ పార్టీ పని మీదో బిజినెస్ పని మీదో వస్తూనే ఉంటాను. ఇంతకీ హైదరాబాదులో ఎవరి తాలూకా నువ్వు? చెప్పక తప్పలేదు రవీంద్రకి. రవీంద్ర గ్రూప్ ఆఫ్ కంపెనీస్ గురించి మీరు వినే ఉంటారు అడిగాడు. ఆ మాత్రం లీడ్ చాలు అప్పలరాజుకి. తన కళ్ళను నమ్మలేనట్టు చూశాడు. మై గాడ్, ఇప్పుడు గుర్తుకొచ్చింది. నువ్వు రవీంద్ర గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్మన్ మిస్టర్ నాయుడు గారి అబ్బాయి కదూ అని అడిగాడు. అవును, కానీ మిమ్మల్ని నేనెప్పుడూ చూడలేదే. కానీ నేను 2-3 సార్లు నేను చూశాను. మీ కంపెనీతో మాకు వ్యాపార సంబంధాలున్నాయి. మీ డాడీ నాకు బాగా తెలుసు. మీ ఆఫీసులోనే నిన్ను చూశాను. ఓకే, నిన్ను ఇక్కడ ఇలా కలుసుకోవటం చాలా సంతోషంగా ఉందయ్యా. హైదరాబాద్ వెళ్ళిపోతున్నావా? డాడీని అడిగానని చెప్పు. ఇక బామ్మగారి గురించి కానీ నీ మరదల గురించి కానీ వర్రీ కావలసిన పని లేదు. మన తాలూకు అని తెలిస్తే ఎవడూ ఇటు తొంగి చూడడు. ఎనీవే, సారీ, మా వెధవ చాలా ఇబ్బంది పెట్టాడు. ఇక మీరు నిశ్చింతగా ఉండండి. వస్తాను. థ్యాంక్స్ సార్, సమస్యను అర్థం చేసుకుని సహకరించినందుకు చాలా థ్యాంక్స్ అన్నాడు రవీంద్ర. అప్పలరాజు వెంట కారు వరకు వెళ్ళి సాగనంపాడు రవీంద్ర. తను ఇక్కడ ఉన్నట్టు డాడీకి చెప్పొద్దని ఆయనతో చెప్పాలనుకున్నాడు, కానీ చెప్పలేకపోయాడు. చెబితే తను ఇంట్లోంచి వచ్చేసిన సంగతి చెప్పాలి. అది కొత్త ఇష్యూ అవుతుంది. అందుకే ఆ ప్రస్తావన తేలేదు. అప్పలరాజును సాగనంపి అతను లోనికి వచ్చేసరికి బామ్మ మానస అతని కోసమే హాల్లో ఎదురుచూస్తున్నారు. సారీ బామ్మ, మీరు నన్ను క్షమించాలి అన్నాడు వస్తూనే. అతను ఎందుకు సారీ చెబుతున్నాడో అర్థం కాక బామ్మ మనవరాలు ముఖముఖాలు చూసుకున్నారు. ఏమిటయ్యా సారీ దేనికి అర్థం కానట్టు అడిగింది బామ్మ. దేనికంటావేంటి బామ్మ? వాళ్లతో పెద్ద అబద్ధం చెప్పేశాను, తప్పు కదూ? అంత పెద్ద తప్పు ఏం చేశావు? అదే బామ్మ, మానస నా మరదలని వాళ్లతో చెప్పి ఉండకూడదు. చెప్పకపోతే ఏ సంబంధంతో ఇక్కడున్నావనే ప్రశ్న వస్తుంది.
వాళ్ళకి ఆ ఛాన్స్ ఇవ్వకూడదని అలా చెప్పాను. ఏమీ అనుకోవద్దు. సారీ మానసా అన్నాడు. అతను సారీ చెప్పటం చూసి నిజంగానే కోపం వచ్చింది మానసకి. మౌనంగా తన గదిలోకి వెళ్ళిపోయింది. ఏయ్ మానసా, కోపం దేనికి? ఆగు అని అతడు పిలిచినా వినిపించుకోలేదు. బామ్మ, ఇప్పుడు నేనేమన్నానని? ఇంకా ఏమనాలి? అవసరానికి అబద్ధం చెప్పావు. అది పెద్ద తప్పు. దానికో సారీ. నీకసలు బుద్ధుందా అందావిడ. అబద్ధం చెప్పటం తప్పు కాదా? అవసరానికి అబద్ధం చెప్పటం తప్పు కాదు. ఏమో, గత జన్మలో మీ ఇద్దరూ బావామరదలేమో, అందుకే ఇలా అయింది. సమయానికి నువ్వు ఉండబట్టి దేవుడి పుణ్యాన పెద్ద గండం గడిచింది. లేకపోతే మా పరువులు బజారున పడేవి. ఎదవ సచ్చినోటి తిక్క కుదిర్చావు. అది చాలు. త్వరగా రండి, టిఫిన్ చేద్దాం అంటూ కిచెన్లోకి వెళ్ళిపోయింది రాజమ్మ. రవీంద్ర మేడ మీద తన గదిలోకి వెళ్ళి స్నానం చేసి కిందకు వచ్చేసరికి మానస బెడ్రూమ్ తలుపు తెరిచే ఉంది. డోర్లోకి వెళ్ళి చూశాడు. లోపల బెడ్ మీద కూర్చుని ఏవో ఆఫీస్ కాగితాలు స్టడీ చేస్తుంది. నా మీద కోపం దేనికి అడిగాడు. నీకు మరదలు అనిపించుకోవటానికి కూడా పనికిరాననేగా సారీ చెప్పావు అంది అలిగిన ముఖంతో. వాట్? ముఖం చిట్లిస్తూ తెల్లబోయాడు. అందుకా కోపం నమ్మలేనట్టు అడిగాడు. ఎస్ అంది కినుకుగా. అలకలో ఆమె మరింత అందంగా ఉంది. రవీంద్ర పక్కున నవ్వాడు. ఇది అర్థం లేని మాట. వితండవాదం. నువ్వేదో ఫీల్ అవుతావని సారీ చెప్తే ఇలా వితండవాదం చేసి అలగటం బాగోలేదు. ఆకలవుతుంది, టిఫిన్ చేద్దాంరా పిలిచాడు. నీ సారీ వాపస్ తీసుకో, వస్తాను. వాపస్ తీసుకుంటే నీ భావనైపోతా నిజంగా. అయితే మంచిదేగా, బయట వాళ్ళ నోరు మూయించటం ఈజీ. వాళ్ళ గురించి ఆలోచిస్తావా? నా గురించి ఆలోచించవా? వరుసలు కలుపుకు దగ్గరైతే రేపు నేను వెళ్ళిపోయేటప్పుడు చాలా కష్టం. వెళ్ళిపోతావా? రేపు దేనికి? పోరా, ఇప్పుడే వెళ్ళిపో. నా గురించి నువ్వు ఆలోచించినప్పుడు నీ గురించి నేనెందుకు ఆలోచించాలి? పో, వెళ్ళిపో అంది కోపంగా. ఒక్క క్షణం ఆమె వంక చూసి తల విదిలించాడు. ఓకే అంటూ వెనుతిరిగాడు. తను ఓకే అంటాడని మానస ఊహించలేదు. తనతో గొడవ పడటమో లేక గదిలోకి వచ్చి బ్రతిమాలటమో చేస్తాడనుకుంది. కానీ అందుకు భిన్నంగా అతను ఓకే అంటూ వెళ్ళటం చూడగానే నిజంగానే వెళ్ళిపోతాడని కంగారు పుట్టింది. కోపం కూడా ముంచుకొచ్చేసింది. గదిలోంచి చరచర బయటకొచ్చేసి హాల్లో అతనికి అడ్డం వచ్చింది. ఏమిటి ఏమిటి నీ ఉద్దేశం? పొమ్మంటే వెళ్ళిపోవటమేనా? దబాయించింది. నువ్వేగా పొమ్మన్నావు. వస్తున్న నవ్వుని బలవంతంగా ఆపుకుంటూ అడిగాడు. పొమ్మని నేననలేదు, పోతానని నువ్వంటే ఆ మాటకి కోపం వచ్చి అన్నాను. ఏమొస్తే ఏంలే, దారొదులు, నే పోతాను. వెళ్ళనివ్వను, వెళ్ళటానికి వీల్లేదు అరిచింది. ఈ లోపల కిచెన్లోని బామ్మగారు వీళ్ళు గొడవ విని, ఏమిట్రా, ఏమిటి మీ ఇద్దరూ అరుచుకుంటున్నారక్కడా అని అరిచింది అక్కడి నుంచే. చూడు బామ్మ, రాత్రి మందు కొట్టానని ఈ పూట టిఫిన్ బంద్ అంటుంది మానస. పోనీ బయట చేస్తానంటే పోనీకుండా గొడవ చేస్తుంది అని అరిచాడు రవీంద్ర. అతడి సమాధానం విని మానస షాక్ అయింది. ఏమిటి మాట మార్చేశావు? నువ్వు పోతానన్నావా లేదా నిలదీసింది. నేనెక్కడన్నాను? పోతే పొమ్మని నువ్వే అన్నావు. టిఫిన్కి కూడా పోనివ్వా? తను బింకంగానే బదిలిచ్చాడు. ఇంతలో బామ్మ హాల్లోకి తొంగి చూసింది. మీ గొడవ ఆపుతారా? మానస, పాపం ఆ అబ్బాయి ఎంత ఆకలితో ఉన్నాడో ఏమిటో. టేబుల్ మీద వేడిగా ఇడ్లీలు ఉన్నాయి. తింటుండండి, పెసరట్లు తెస్తాను, రండి అంటూ పిలిచింది. ఆ మాటతో మానస నుంచి తప్పించుకుని వెళ్ళి డైనింగ్ టేబుల్ని ఆక్రమించేశాడు రవీంద్ర. మానస కోపంగా బామ్మ దగ్గరికెళ్ళింది. అసలు నిన్ననాలి, జరిగిన విషయాలేవి రవితో చెప్పొద్దని రాత్రి నేను చెప్పానా లేదా? నేనలా నా గదిలోకి పోగానే ఇలా మేడ మీదకెళ్ళి అంతా చెప్పేశావు, చెప్పావా లేదా అంటూ పోట్లాటకు దిగింది. అవునే, చెప్పాను కాబట్టే ఆ వెధవల్ని తాటి తీశాడు రవి. ఏమీ చెప్పకపోతే అప్పటికప్పుడు ఏం మాట్లాడతాడు? పెద్ద పోట్లాడుతుంది చూడు. రవిని ఏమన్నా అంటే ఊరుకోను. పద వస్తున్నా అంటూ కసురుకుందావిడ. ఎప్పుడూ తనని సపోర్టు చేసే బామ్మ ఇప్పుడు పార్టీ మార్చేయటం చూసి మానసకు మరో షాక్. నిన్నేమో వాడిని ఇంటికి తీసుకొచ్చినందుకు నా మీద అలిగావు. ఇప్పుడు వాడితో గొడవ పడుతున్నందుకు నా మీద అలుగుతావా? అసలు నా బాధ అర్థం చేసుకోరేంటి వీళ్ళు? రవి, ఆగు చెప్తా అని ఉడుక్కుంటూ విసవిస డైనింగ్ రూమ్కొచ్చి రవీంద్ర ఎదురుగా కుర్చీలాకి కూర్చుంది. ఆమె ఉడుక్కోవటం చూసి, ఏమిటి తమాషా కాదు, ఇంకోసారి వెళ్ళిపోతాను అన్నావంటే ఊరుకోను అంటూ వార్నింగ్ ఇస్తున్నట్టు హెచ్చరించింది. ఏం చేయమంటావు? నీ మీద ఆధారపడి ఎంతకాలం బ్రతకను అడిగాడు. నీ కాళ్ళ మీద నువ్వు నిలబడే వరకు చెప్పింది. అంతవరకు నువ్వు నన్ను భరించలేవు. ఉంటేనే కదా తెలుస్తుంది. ఉండు
ఉండిపోతానన్నావు అంతే. మాట్లాడుతూనే 2 ప్లేట్లలో ఇడ్లీ ఉంచి 2 రకాల చట్నీలు వడ్డించింది. ఇక మాట్లాడకుండా తినటం ఆరంభించారు. కాసేపటికి బామ్మగారు వేడివేడి పెసరట్లు చెరో 2 తెచ్చి వడ్డించింది. టిఫిన్లు కాఫీలు ముగించేసరికి టైం 9 కావస్తుంది. మానస ఆఫీస్కి రెడీ అయింది. ఇంట్లో బోర్ కొడుతుంది, నేను అలా బయటకొస్తాను చెప్పాడు. ఎక్కడికి అడిగింది. ఎక్కడికైనా, మీ ఆఫీస్కి కాదులే. అయితే స్కూటీ తీసుకెళ్ళు, ఆఫీస్కి ఆటోలో వెళ్ళిపోతాను. వద్దు, నువ్వు స్కూటీలో వెళ్ళు. ఈ పూటకి రాను కానీ మధ్యాహ్నం భోజనం చేశాక రౌండ్స్కి బయలుదేరుతాను. ఓకే, సాయంత్రం మా ఆఫీస్కి రా, షాపింగ్ చూసుకుని కలిసి వచ్చేద్దాం అంటూ ఖర్చుల కోసం అతడి చేతిలో 100 కాగితం ఉంచి ఆఫీస్కి వెళ్ళిపోయింది మానస. నిజంగానే ఆ పూట బయటకు పోలేదు రవీంద్ర. మేడ మీద తన గదిలోనే కాలక్షేపం చేశాడు. మమ్మీ డాడీ గుర్తుకొస్తున్నారు. ఒకసారి ఇంటికి ఫోన్ చేసి మాట్లాడాలనుంది. కానీ అభిమానం అడ్డొస్తుంది. ఇంత జరిగాక ఇంకా తను ఏ ముఖం పెట్టుకుని ఫోన్ చేయాలి? మమ్మీకి తనంటే ప్రాణం. ఒక పూట కనబడకపోతే హైరానా పడేది. అలాంటిది పక్షం రోజుల నుంచి తను ఇల్లు విడిచి ఎలా ఉందో ఏమిటో తెలియదు. తనకక్కడ బోలెడంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు. ఎవడో ఒకడికి ఫోన్ చేసైనా కనుక్కోవాలి. కానీ ఇప్పుడు కాదు. అతడి ఆలోచనలు మానస వైపు మళ్ళాయి. అదేమిటో మానసతో కలిసి తనామె ఇంట్లో ఉన్నాడంటే ఇప్పటికీ నమ్మబుద్ధి కావటం లేదు. రైల్లో కలుసుకోవటం, ఆమె తనను ఇంటికి తీసుకురావటం అంతా విచిత్రంగా జరిగిపోయింది. అసలు కాలేజీ రోజుల్లో తమ ఇద్దరికీ అసలు పడేది కాదు. అలాంటిది ఇంతకాలం తర్వాత మళ్ళీ ఇలా కలవటం, ఇక్కడ ఉండటం అంతా ఏదో కలలా ఉంది. మానస తనను ఆదరించకపోతే ఈ విశాఖలో తినటానికి తిండి, ఉండటానికి ఇంత చోటు లేక ఎన్ని కష్టాలు పడేవాడో ఆ దేవుడికే తెలియాలి. ఆమె మనసులో ఏముందో కానీ తన మనసు ఆమె పట్ల అట్రాక్ట్ అవుతుందని ఇప్పుడిప్పుడే డౌటు ఆరంభమవుతుంది. సాధారణంగా అందం ఉన్న చోట గుణం ఉండదు, గుణం ఉన్న చోట అందం ఉండదు. అందం గుణం రెండూ కలిసిన అందాల రాశి దొరకటం కష్టమంటారు. బాహ్య సౌందర్యమే కాదు, మానసిక సౌందర్యం కూడా ముఖ్యం. మానసులో అవి రెండూ పుష్కలంగా ఉన్నాయి. బహుశా అందుకే ఆమె పట్ల తనకి ఆకర్షణ ఆరంభమై ఉండాలి. కానీ ఆమె మనసేమిటో ఎవరికి తెలుసు? తెలియకుండా తను తొందరపడకూడదు. అయినా తన పిచ్చి కానీ తాగుడికి అలవాటు పడిన తనకి ఆమె మనసులో చోటుంటుందన్న ఆలోచనే తప్పు కదా. ఒక మంచి స్నేహితురాలిగా ఆదరించింది, ఇది చాలు. 1-2 రోజులు ఆగి ఆ తర్వాత ఏదో ఒక ఉద్యోగ ప్రయత్నం ఆరంభిస్తే సరి. పడుకుని నిండా ఆలోచనలో మునిగిపోయిన రవీంద్ర ఎప్పుడు నిద్రపోయాడో అతనికే తెలీదు. బామ్మగారు వచ్చి భోజనానికి లేపేసరికి టైం 2 అయ్యింది. భోంచేసి బామ్మతో చెప్పి బయటకొచ్చేశాడు. కాలక్షేపానికి ఏదన్నా సినిమాకు పోదామనుకున్నాడు. కానీ అప్పటికే 3 కావస్తుంది టైం. 2 గంటలు సిటీలో తిరిగి కాలక్షేపం చేసి సరిగ్గా 10 నిమిషాలు తక్కువ 5 గంటలకి మానస పనిచేస్తున్న ఆఫీస్ గేటు వద్దకు చేరుకున్నాడు. ఎదురుగా రోడ్డు అవతల ఉన్న ఆఫీస్ కట్టడం వంక చూశాడు. నాగరాజు పనిచేసేది అక్కడే. ఖచ్చితంగా ఈరోజు వాడు ఆఫీస్కు వచ్చి ఉండడు. కనీసం వారం రోజులు ఆసుపత్రిలో పడకేస్తే కానీ మనిషి కాలేడు. పక్కన కాకా హోటల్లో టీ తాగి సిగరెట్ ముట్టించుకున్నాడు. సిగరెట్ ఆఖరి దమ్ములాగి అవతల పారేస్తుండగా ఆఫీసులోంచి ఎంప్లాయీస్ ఒక్కొక్కరే బయటకొస్తూ కనిపించారు. కాసేపటికి తన స్కూటీ తోసుకుంటూ 5 యువతులతో కలిసి బయటకొస్తూ కనిపించింది మానస. ఎంతసేపైంది వచ్చి? రవీంద్రను చూడగానే పలకరించింది. ఇప్పుడే అన్నాడు. మానస వెంట ఉన్న యువతుల చూపులు తన మీదే ఉండటం కాస్త ఇబ్బందిగా ఉంది. రవి, వీళ్ళంతా నా కొలీగ్స్, బెస్ట్ ఫ్రెండ్స్. ఇతను మా బావ రవీంద్ర అంటూ పరిచయం చేసింది. బావా అంటూ నమ్మలేనట్టు చూశారు వాళ్ళంతా. అవును అంది మానస ఉత్సాహంగా. అయ్యో బాబోయ్, ఇంత అందమైన హ్యాండ్సమ్ హీరో నీకు బావ ఉన్నాడని ఎప్పుడూ చెప్పలేదేమిటే అంటూ బోలెడు ఆశ్చర్యపోయింది ఒక అమ్మాయి. చక్కటి బావనుంచుకుని ఇన్ని రోజులు ఆ నాగరాజు పోరిని ఎలా భరించావే బాబు? నేనైతే ఉద్యోగం వదిలేసి ఎంచక్కా బావని పెళ్లి చేసుకునేదాన్ని అంది మరో యువతి. ఏయ్, అనవసరంగా వాగకండి. మా బావకి నేనంటే ఇష్టం లేదులే, అందుకే. అయ్యో బాబోయ్, నీలాంటి బ్యూటీని ఇష్టపడిన బావ ఉంటాడా? మీ ఇద్దరూ చూడటానికి మేడ్ ఫర్ ఈచ్ అదర్లా ఉన్నారు. ఇష్టపడడం లేదంటే బావగారిలో ఏదో లోపం ఉందన్నమాటే. ఏయ్, దీని మాటలు నమ్మకండే. ఇష్టం లేకపోతే నాగరాజుని, వాడి మనుషుల్ని చితిక తన్ని బుద్ధి చెప్తాడా? ఏమిటి బావగారు, నిజంగానే మానసు మీకు నచ్చలేదా అంటూ రవీంద్రని నిలేసిందో యువతి. వస్తున్న నవ్వుని బలవంతంగా ఆపుకున్నాడు రవీంద్ర. మానస తిన్నగా ఉండకుండా
తనను వాళ్ళకి పరిచయం చేయటం, అది బావగా పరిచయం చేయటంతో వచ్చిన సమస్య ఇది. సారీ, నాకు నచ్చలేదు. ఇది నిజం. ఎందుకంత షాక్ అవుతారు? మానస చెప్పలేదా? నాకు ఇంకో మరదలుంది. పేరు పూజ. వరుసకు మానసకు చెల్లెలవుతుంది. మానస కన్నా అందంగా ఉంటుంది. పైగా మేం కలిసి చదువుకున్నాం. పూజ నేను గాఢంగా ప్రేమించుకున్నాం. వచ్చే నెలలో హైదరాబాద్లో మా పెళ్ళి. మీరు మా పెళ్ళికి తప్పకుండా రావాలి. శుభలేఖలు స్వయంగా వచ్చి ఇస్తాను. సరేనా? మానస, ఇక పోదామా అంటూ ఆమె చేతుల్లో స్కూటీ తను తీసుకున్నాడు. అమ్మాయిలు ముఖముఖాలు చూసుకున్నారు. మానస వంక జాలిగా చూశారు. ఏం చేస్తాం, బ్యాడ్ లక్. వస్తాం మానస అంటూ వాళ్ళంతా చెదిరిపోయారు. స్కూటీ స్టార్ట్ చేశాడు రవీంద్ర. అతని వెనుక కూర్చుంది మానస. స్కూటీ వీధిలోకి పరుగు తీసింది. మానసకి చాలా కోపంగా ఉంది. తనేదో తన స్నేహితురాళ్ళ ముందు బిల్డప్ ఇవ్వటానికి బావగా పరిచయం చేస్తే తనేమో పూజ అని కొత్త మరదలు పేరు చెప్పి కొత్త షాకిచ్చాడు. తమాషాకి చెప్పాడా లేక నిజంగానే పూజ అనే మరదలుందా? ఇంతవరకు అతని పర్సనల్ విషయాలు అడక్కపోవటం తన తప్పే. ఏమో, ఇంతవరకు అతను ఎవరినీ ప్రేమించలేదని ఏమిటి గ్యారంటీ? తానే అనవసరంగా తొందరపడింది. ఎక్కడికి వెళ్ళాలి? స్కూటీ నడుపుతూ అడిగాడు. జగదాంబ సెంటర్కి పోని చెప్పింది. కాసేపాకి తనే సారీ అంది. దేనికి అడిగాడు. అదే, నా ఫ్రెండ్స్కి నిన్ను బావగా పరిచయం చేశాగా, అందుకు. వరుస కలిపి చెప్పకపోతే వాళ్ళు చెత్త ప్రశ్నలేస్తారు. బదులు చెప్పడానికి ఇబ్బంది పడాలని అలా చెప్పానన్నమాట. అర్థమైంది. ఉదయం నేను చెప్పిన దానికి ఇది కౌంటర్ అన్నమాట. పోనీ అలాగే అనుకో. అందుకని సారీ చెప్పాలా? ఉదయం నువ్వు చెప్పావుగా, నిన్ను చూసి నేర్చుకుందే. సంతోషించాంలే. థ్యాంక్ యూ. ఎందుకు థ్యాంక్స్? నీ సంతోషమే నా సంతోషం కాబట్టి. షిట్, ఏమిటి ఉన్నట్టుండి ఇలా మారిపోయావు? బావా మరదళ్ళన్నాక ఆ మాత్రం సరసం లేకపోతే చూసేవాళ్ళకి బాగుండదులే. కాంప్లెక్స్ వచ్చేసింది. పార్కింగ్లో ఆపు. ఇక ఆమెతో ఆర్గ్యూ చేయకుండా స్కూటీని పార్కింగ్లో ఆపాడు. కమాన్ పిలిచింది. నేనెందుకు? నీకేమీ అక్కర్లేదా? ఇప్పుడేమీ అక్కర్లేదు. అంటే రాత్రికి మందుకి డబ్బులు కావాలి. కావాలి అంటే ఇస్తే సంతోషిస్తాను. నువ్వు తాగితే నేను బాధపడతాను. తాగకపోతే నేను బాధపడతాను. ఓకే, ఇక్కడే ఉండు. అరగంటలో వచ్చేస్తాను. ఆమె కాంప్లెక్స్లోకి వెళ్ళింది. సిగరెట్ దమ్ము కొడుతూ స్కూటీ దగ్గరే నిలబడ్డాడు రవీంద్ర. 20 నిమిషాల్లోనే వెనక్కి వచ్చేసింది మానస. అప్పుడే వచ్చేసావా? ఆశ్చర్యంగా అడిగాడు. నెయిల్ పాలిష్, స్నో పౌడర్ లాంటివి కొనటానికి ఎంతసేపు కావాలి? పద పోదాం అంది వేనిటి బ్యాగ్ భుజాన వేసుకుంటూ. ఇంటికేగా? స్కూటీ స్టార్ట్ చేస్తూ అడిగాడు. నాకైతే ఎక్కడన్నా ప్రశాంతంగా కాసేపు కూర్చోవాలనుంది. బీచ్కి తీసుకెళ్ళనా? వద్దు, ఒకటే రణగుణ ధ్వనిగా ఉంటుంది. సినిమాకి పోదామా? ఫస్ట్ షో టైం అయింది. సినిమా ఓకే. ఏ థియేటర్ చెప్పు? గాజువాక పోని, మన ఇంటికి దగ్గరలోనే థియేటర్లున్నాయి అంది వెనక కూర్చుంటూ. అలా కూర్చోవటంలో ఆమె ఎద భారాలు అతడి వీపును తాకి మనసును జిల్లుమంది. ఆమె కావాలని చేసిందో కాకతాళీయమో అర్థం కాలేదు, కానీ అది ఇప్పటికే 2-3 సార్లు అనుభవమయ్యింది. హైవే నుంచి గాజువాక ఎడం పక్క మెయిన్ రోడ్లోకి తిరగగానే కొద్ది దూరంలోనే ఉన్న జంట థియేటర్లో స్కూటీ ఆపాడు. చెప్పు, ఏ సినిమాకి వెళ్ళాలి అడిగాడు. నీకు ఏది నచ్చితే అది చెప్పింది. నీకోసం రావటమే. నాకైతే పిక్చర్ మీద పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదు. చాయిస్ నీది. ఓకే, నువ్వు ఇంటికి ఫోన్ చేసి లేటుగా వస్తున్నామని కంగారు పడొద్దని బామ్మకి చెప్పిరా. ఈ లోపల స్కూటీ పార్కింగ్లో పెట్టి టికెట్స్ తీస్తాను అంటూ స్కూటీని తోసుకుంటూ ఒక థియేటర్ గేటుల్లోకి వెళ్ళిపోయింది మానస. అతను ఫోన్ చేసి వచ్చేసరికి టికెట్లతో గేటు దగ్గర ఎదురు చూస్తుంది మానస. బామ్మ ఏమంది? బాల్కనీ వైపు దారి తీస్తూ అడిగింది. ఏమంటుంది? నేను నీతో ఉన్నాను కాబట్టి భయం లేదంటుంది. నా మీద ఆ పిచ్చి నమ్మకం ఏమిటో అర్థం కాలేదు. ఆమెను అనుసరిస్తూ చెప్పాడు. ఏం బాబు, నువ్వు మంచివాడివి కాదా? కొంటిగా అడిగింది. తాగుబోతుని కదా. తాగుబోతులంతా చెడ్డవాళ్ళు కాదు, కానీ నువ్వు మాత్రం తాగుడు మానాలి, తప్పదు. అదంత సులువు కాదులే. చీకటి పెడితే నాకు చుక్క గొంతు దిగాలి, లేకపోతే ముద్ద దిగదు. నీ చేత ఎలా మాల్పించాలో నాకు బాగా తెలుసు. మంత్రం వేస్తావా అంటూ నవ్వేశాడు. ఇద్దరు బాల్కనీలో కూర్చున్నారు. పక్కపక్కన కూర్చున్నారు. పైకి చెప్పుకోలేకపోయినా ఇలా జంటగా పక్కపక్కన కూర్చోవటం ఇద్దరికీ థ్రిల్గా ఉంది. బాల్కనీలో అంతగా జనం లేరు. ఇద్దరు కూర్చున్న లైన్లో అస్సలు లేరు. ఇద్దరి మధ్య చాలాసేపు మౌనం రాజ్యం చేసింది. సినిమా మొదలైపోయింది.
ఏమిటి ఆలోచిస్తున్నావు? తనే అడిగాడు. నీ గురించే అంది పొడిగా. నా గురించి తప్ప ఇంకేమీ ఆలోచించవా? నీ గురించి నువ్వెలాగూ ఆలోచించటం లేదు. నేను కూడా ఆలోచించకపోతే ఎలా? నన్ను వదిలించుకోవటానికి అంతగా ఆలోచనెందుకు? వెళ్ళిపోతానంటున్నానుగా. ఆ మాటతో కోపం వచ్చేసింది మానసకు. నేను వెళ్ళిపోతున్నాను, సినిమా చూడరా అంటూ చటుక్కున లేచిపోయింది. ఏయ్, ఏమిటది? వెళ్ళిపోవటం దేనికి అంటూ చటుక్కున చేయి పట్టుకుని వెనక్కి లాగాడు. ఆ విసురుకు కావాలని పడిందో, నిజంగా బ్యాలెన్స్ తప్పి పడిందో కానీ అతని ఒడిలో పడిపోయింది. ఊహించని విధంగా ఒకరినొకరు హత్తుకుపోయారు. కంగారును అణుచుకుంటూ చటుక్కున అతని ఒడిలోంచి లేచి తన సీట్లోకి మారిపోతూ కోపంగా చూసింది. ఏమిటది? లాగేయటమేనా? చూసేవాళ్ళకి బావుండదు అంది అలిగినట్టు. సారీ, కావాలని లాగలేదు. అయినా వచ్చింది సినిమా చూడటానికి, మనం పోట్లాడుకోవటానికి కాదు గొణిగాడు. నరాల్లో ప్రవహించిన విద్యుత్ అలజడి ఇద్దరిలోనూ ఇంకా తగ్గలేదు. తెలుసు కదా, మాట్లాడితే వెళ్ళిపోతానంటూ నన్ను ఉడికించటం ఎందుకు? పడుచు జంట సినిమా హాల్లో గొడవ పడుతున్నారంటే చూసేవాళ్ళు నవ్వుతారు. బాగుంది, ఇలాంటి అనుభవం నాకెప్పుడు ఎదురు కాలేదు. నాకేం తెలుసు? అంటే నాకు తెలుసునా నిన్ను అంటూ కోపం పట్టలేక భుజంగిల్లింది. ఓ మై గాడ్ అంటూ చిమచిమలాడుతున్న భుజాన్ని రుద్దుకుంటూ నవ్వేశాడు. ఏమో అనుకున్నాను కానీ నీతో చాలా డేంజరే అంటూ కామెంట్ కూడా విసిరాడు. తెలిసింది కదా, సినిమా చూడు అంది తను నవ్వాపుకుంటూ. ఆ తర్వాత ఇక కీచలాడుకోలేదు. ఇంటర్వెల్లో క్యాంటీన్కెళ్ళి చెరో కూల్ డ్రింక్ తీసుకున్నారు. రవి తిరిగి సినిమా ఆరంభమైన కొద్దిసేపటికి పలకరించింది మానస. ఇద్దరు భుజాలు రాసుకుంటున్నాయి. లాలనగా అతడు తన చేయి అందుకుని తన చేతిలో ఉంచుకుంటాడని ఆమె ఆశపడుతుంది. అతడి నుంచి అలాంటి రెస్పాన్స్ ఏదీ కనిపించటం లేదు. తను అతని దగ్గరైపోతున్నట్టు అతడెందుకు గ్రహించటం లేదు? ఆమె మెదలో మొదలవుతున్న ప్రశ్న ఇది. ఏమిటి? ముఖం తిప్పి ఆమె వంక చూస్తూ అడిగాడు. నువ్వు ఎవరినైనా ప్రేమించావా అడిగింది. ఏమిటి? ఉన్నట్టుండి అలా అడిగావు? ఆమె వైపు తిరుగుతూ అడిగాడు. అడగకూడదా? అడగకూడదని కాదు కానీ ఓకే, నిజం చెప్పనా అబద్ధం చెప్పనా? అమ్మాయి దగ్గర అబద్ధాలు చెప్పొచ్చా? నమ్మేవాళ్ళుంటే చెప్పొచ్చు కానీ నువ్వు తెలివైన దానివి. నువ్వు నమ్మవని నాకు తెలుసు. తెలుసు కదా, నిజమే చెప్పు. నేను కాలేజీలో చదివే రోజుల్లో ఒక అమ్మాయిని ఇష్టపడేవాణ్ణి. అది ప్రేమో ఇష్టమో మరేదో నాకే తెలిసేది కాదు. ఐ లైక్ హర్. ఎవరా అమ్మాయి? నేను అక్కడే చదివా కదా. నాకు తెలియని అమ్మాయి ఎవరు? సస్పెన్స్. ఓకే, నీ సంగతి ఏమిటి? సేమ్ స్టోరీలే. అదెందుకు అడుగుతావు? అంటే నీది కాలేజీ లవ్వేనా? లవ్వో ఇష్టమో నాకే తెలీదు. ఐ లైక్ హిమ్. ఎవరా అబ్బాయి? నాకు తెలియని అబ్బాయి వాడెవడు? సస్పెన్స్. నో, నువ్వు నా మాటలకి కౌంటర్ వేస్తున్నావు. ఇదేం బాగోలేదు అంటూ అలిగి ముఖం పక్కకి తిప్పుకున్నాడు. సరే, మన సస్పెన్స్లని తర్వాత బ్రేక్ చేద్దాం. నువ్వు అలిగి కూర్చోకు. మరదలతో సరదాగా మాట్లాడు. మరదలా? ఎక్కడా? మనం బావ మరదలం అనుకున్నాం కదా. అంతేనా? కంగారు పడ్డాను. కంగారా? దేనికి? నువ్వేదో దాస్తున్నావు. ఓకే, మరదలనగానే ఉష గుర్తుకు వచ్చింది. ఉష నీకు మరదలా? అవును, ఇక్కడే వైజాగ్లో ఉంటున్నారు వాళ్ళు. వైజాగ్లో నీకెవరూ లేరన్నావు? సారీ మానస, అబద్ధం చెప్పాను. మా డాడీకి సొంత చెల్లెలు పూర్ణమ్మ. వాళ్ళది ఈ ఊరే. మామయ్య పేరు విష్ణు. ఇక్కడ వాళ్ళు చాలా ఆస్తిపరులు. బిల్డింగ్ కాంట్రాక్ట్ పనుల్లో పెద్ద కంపెనీ వాళ్ళది. వాళ్ళకి ఇద్దరే సంతానం. పెద్దది ఉష, తర్వాత కొడుకు సింహాద్రి. బహుశా మా ఇంట్లో జరిగిన గొడవలేవి వీళ్ళకి తెలిసి ఉండకపోవచ్చు. ఉషకి నువ్వంటే ఇష్టమా? నీ ఉద్దేశం నాకు అర్థమైంది. బావ మరదలైనంత మాత్రాన ప్రేమించుకోవాలని ఎక్కడా రూల్ లేదు. ఉష బాగానే ఉంటుంది. డిగ్రీ ఫైనల్ ఇయర్లో ఉంది. మాది హైదరాబాద్, వాళ్ళది వైజాగ్. బావ మరదలైనా మేం కలిసిమెలిసి తిరగలేదు, పెరగలేదు. చుట్టం చూపు రాకపోకలు తప్ప అంతకు మించి అనుబంధాల్లేవు. అయితే ఈ మధ్యకాలంలో జరిగిందేమంటే మా డాడీకి తన చెల్లెలు కూతుర్ని కోడలుగా తెచ్చుకుంటే కుటుంబం బాగుంటుందని, బంధుత్వం మరింత బలపడుతుందని ఆలోచన వచ్చి ఆ మధ్య వీళ్ళు హైదరాబాద్ వచ్చినప్పుడు ఉషను నాకిచ్చి చేద్దామని అడిగారు. ఉష మనసులో ఏముందో తెలీదు కానీ మా అత్తయ్య ఏముందో తెలుసా? వద్దులే అంటూ చెప్పటం ఆపాడు. ఏమంది? కుతూహలంగా అడిగింది మానస. వద్దులే అంటున్నాగా. ప్లీజ్, ఏమైందో చెప్పు. నీ తాగుబోతు కొడుకి నా కూతుర్నిస్తే బాగుపడినట్టే. అలాంటి ఆశలేమీ పెట్టుకోవద్దన్నయ్యా. దానికి అమెరికా సంబంధం చూస్తున్నాం అని కుండ బద్దలు కొట్టినట్టు చెప్పేసింది. ఉష గురించి నేనెప్పుడూ ఆలోచించలేదు.
ఆ మాటకొస్తే పెళ్లి గురించే ఆలోచించలేదు. కానీ అంతా నన్ను తాగుబోతు అని చేదరించుకోవటమే కానీ ఎందుకిలా అయ్యానో ఎవరూ ఆలోచించరు. అదే నా బాధ. చివరి మాటలు అంటున్నప్పుడు అతని గొంతులో బాధను గ్రహించి చలించిపోయింది మానస. తనకు తెలియకుండానే అతని చేతిని తన చేతుల్లోకి తీసుకుంది. నీ బాధను నేను అర్థం చేసుకోగలను రవి. డోంట్ వరీ. అభ్యంతరము లేదనుకుంటే ఎందుకిలా అయ్యావో చెప్పు అంది. చెప్తాను, కానీ ఇప్పుడు కాదు, తర్వాత. ఆమె చేయి వెనక్కి తీసుకోపోయింది. ఈసారి అతడి చేయి ఆమె చేయిని పట్టుకుంది. ఒకరి చేతి వేళ్ల మధ్య ఒకరి వేళ్ళు. గుప్పిట బిగిసిన ఆ రెండు చేతులు చాలాసేపు అలాగే ఉండిపోయాయి. ఇది అని చెప్పలేని అనిర్వచనీయమైన ప్రియభావన. ఇద్దరికీ మాటలు కరువయ్యాయి. ఆ తర్వాత సినిమా ఎలా గడిచిందో ఇద్దరికీ గుర్తులేదు. థియేటర్ నుంచి బయటకొచ్చేసరికి 9:20 రవీంద్ర వెళ్ళి స్కూటీ స్టార్ట్ చేసి తీసుకొచ్చాడు. ఆమె కూర్చోగానే స్కూటీని ఇంటి దిశగా పోనిచ్చాడు. వీధి కార్నర్లోనే బ్రాందీ షాపు ఉంది. స్కూటీ అక్కడ ఆపి తను దిగిపోయాడు. త్వరగా వచ్చేయ్ అంటూ 100 కాగితం అతడి చేతిలో పెట్టి తను స్కూటీ మీద ఇంటికొచ్చేసింది మానస. ఆమె వచ్చేసరికి బామ్మ హాల్లోనే కూర్చుని ఎదురు చూస్తుంది. రవి ఎక్కడా? మనవరాలు ఒక్కతే రావటం చూసి అడిగింది. కార్నర్లో దిగిపోయాడు, వస్తాడు చెప్పింది. మందు కోసమా? బంగారం లాంటి కుర్రాడికి ఈ మందు అలవాటేమిటో అర్థం కావటం లేదు. వీడు మందు మానడంటావా? బాధగా అడిగిందావిడ. మానేస్తాడు బామ్మ. మాన్పించకపోతే నా పేరు మానస కాదు అంటూ స్నానానికి వెళ్ళిపోయింది మానస. కాసేపటికి రవీంద్ర వచ్చాడు. బామ్మని పలకరించి తన రూమ్కి వెళ్ళిపోయాడు. స్నానం చేసి రిలాక్స్గా కూర్చుని బాటిల్ ఓపెన్ చేశాడు. కాసేపటికి అతడికి భోజనం తీసుకుని మేడ మీదకొచ్చింది మానస. నేనే కిందికొచ్చేవాణ్ణిగా అన్నాడు. నువ్వు మందు కొట్టి కిందికి రావాలంటే ఇబ్బంది పడతావు, అందుకే నేనే తీసుకొచ్చాను. భోంచేసి పడుకో, గుడ్ నైట్ అంటూ సింపుల్గా మాట్లాడి కిందికి వెళ్ళిపోయింది మానస. రవీంద్ర మందు కొట్టి చక్కగా భోంచేసి పడుకున్నాడు. ఆ తర్వాత మానస గదిలోకి వచ్చి లైట్ ఆఫ్ చేసి తలుపులు దగ్గరగా మూసి వెళ్ళిన సంగతి రవీంద్రకి తెలియదు.